చాలా వరకు భార్యాభర్తల్లో కానీ ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చిన తర్వాత డబ్బు సాయంతో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే మన వాళ్ళు కదా తిరిగి ఇస్తారు కదా అని చెప్పి మనం డబ్బులు ఇస్తాం. కానీ డబ్బులు ఇచ్చిన దాని తర్వాత భార్యని తప్పు పట్టాలా లేదా భర్తని తప్పు పట్టాలా, ఎవరిని తప్పు పట్టాలి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బు ఇచ్చేది మీ ఇద్దరు అనుకుని ఇవ్వాలి. ఇక్కడ భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అది భర్త తరపునైనా సరే భార్య తరపునైనా సరే ఎవరైనా సరే, అంటే చాలామంది భర్తలు కానీ భార్యలు కానీ వాళ్ళకు ఒక బ్యాక్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళ పాస్ట్ లైఫ్లో. అంటే మేనమామ నన్ను చూశాడనో, లేకపోతే బాబాయ్ నన్ను చూశాడనో, ఈరోజు వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనో, సో అందుకనే ఆయన నన్ను ఒకప్పుడు చూశాడు కదా, కాబట్టి మనం ఆయనకి డబ్బు సాయం చేద్దాం అని ఉంటుంది మనసులో. కానీ మీకు ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లాంటి మనుషుల్లాగా ఉంటారని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మారిపోతారని కాదు, పరిస్థితులు వాళ్ళని మార్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కొడుకుల వల్ల కానివచ్చు, కూతురు వల్ల కానివచ్చు, ఎవరైనా కానివచ్చు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఇది మీరు దానం అనుకుని ఇస్తేనే ఇచ్చేయాలి. లేదు డబ్బులు తీసుకున్న తర్వాత వడ్డీ అయినా ఇస్తారు కదా అని ఆశతో మాత్రం ఇవ్వద్దు. అది. అండ్ ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భార్య తరపునైనా సరే భర్త తరపునైనా సరే, ఏ బంధువైనా ఏ చుట్టమైనా మీరు ఒకటి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళందరూ బయట వాళ్ళతోనే సమానమని అనుకోవాలి. మీరు డబ్బులు ఇస్తున్నారని అంటే మీ ఇద్దరు ఏదైనా సరే ఈ డబ్బు తిరిగి వస్తుందా రాకపోయినా దాని బాధ్యత ఈ భార్యాభర్తలు ఇద్దరు దీనికి బాధ్యులే అని అనుకుంటేనే మీరు మనీ ఇవ్వండి. అంతేగాని ఇప్పుడు భర్త అనుకుంటాడు, నా మేనమామ పెంచాడు కదా, లేదా నా బాబాయ్ పెంచాడు కదా, లేదా భార్య అనుకుంటుంది, నా మేనమామ నన్ను అప్పటి నుంచి చూశారు, మా నాన్న లేనప్పుడు లేకపోతే మా అమ్మ లేనప్పుడు వీళ్ళు నన్ను చూశారు, నన్ను పెంచారు, కాబట్టి వీళ్ళకి డబ్బు సాయం చేద్దాం అని అనుకోవచ్చు. గ్రాటిట్యూడ్ ఉండొచ్చు. గ్రాటిట్యూడ్ చూపించుకోవాలనుకుంటే చాలా విషయాల్లో మనం గ్రాటిట్యూడ్ చూపించుకోవచ్చు. లేదు ఇది ఒక సందర్భం వచ్చింది నేను గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి అని అనుకుంటే దాన్ని మీరు దాన రూపంగా, అంటే మీరు ఇచ్చే డబ్బులు తిరిగి వస్తాయని అనుకోకుండా ఇది దానం ఇస్తున్నాను, ఇది నా గ్రాటిట్యూడు అని మీరు అనుకుంటేనే మీరు దాన్ని దానం చేయండి. అంటే ఆ డబ్బులు మీరు ఆశించకుండా ఇచ్చేయాలి, తిరిగి వస్తుందని అనుకోవద్దు. లేదు తిరిగి రావాలి, మనం ఇస్తున్నాం అది వడ్డీ రూపంలో రావాలి, లేదా అసలైనా ఆయన తిరిగిస్తాడు అని అనుకుంటే ఇద్దరు అనుకునే చేయండి. ఆ డబ్బులు తిరిగి వచ్చినా రాకపోయినా కూడా దాని బాధ్యతలు ఈ భార్యాభర్తలే.